నమస్తే, జై కిసాన్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేతకు అండగా టీ సర్కార్ 1270 కోట్లు కేటాయించామన్న కేటీఆర్. వచ్చే ఏడాది 8000 గురుకుల పోస్టులకు నోటిఫికేషన్ అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించిన డిప్యూటీ సీఎం కడియం. 68 నియోజకవర్గాలు 337 మంది అభ్యర్థులు. భారీ భద్రత మధ్య హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్. తమిళనాడులో శశికళ వర్గానికి జలక్. జయ టీవీ చిన్నమ్మ బంధువుల ఇళ్లపై ఐటీ సోదాలు. ఇక డీటెయిల్ చూస్తే, చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతను ఆదుకునేందుకు 1270 కోట్లు కేటాయించామని కేటీఆర్ వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని, నూలు, సిల్క్, డై, ఉన్ని, రసాయనాల సబ్సిడీని 40% పెంచామని కేటీఆర్ తెలిపారు. సబ్సిడీ కోసం 100 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ యూనిఫాములు, బతుకమ్మ చీరల కొనుగోలుకు 240 కోట్లు కేటాయించామన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగాల నియామకాలపై పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి సడలింపు అవకాశం ఇస్తున్నారా, ఉపాధ్యాయ పదోన్నతులపై నిర్ణయాలు వెలువరించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన మంత్రి కడియం శ్రీహరి నిశితంగా సమాధానమిచ్చారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని 3 ఏళ్లలో కొత్తగా 544 గురుకులాలను స్థాపించాం. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 8000 పోస్టులకు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. తమిళనాడులో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. శశికళ బంధువుల ఇళ్లలో ఈ ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికా కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. శశికళ, ఆమె బంధువులు దినకరన్, దివాకరన్ సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై టీనగర్లోని శశికళ మేనకోడలు కృష్ణప్రియ నివాసంతో పాటు శశికళకు చెందిన జాజ్ సినిమా హాళ్ల కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత వ్యవహారంలో సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 68 నియోజకవర్గాల్లో 337 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 40,000 మంది పోలీసులు, భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 18న చేపట్టనున్నారు. వరుస విజయాలతో ఊపు మీదున్న బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. అదే సమయంలో మొన్ననే పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ సిట్టింగ్ సీటును దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఊపును కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ పోరులో అంతిమ విజయం ఎవరిదో తెలియాలంటే డిసెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే. ప్రధాని మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి నవంబర్ 8కి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంగా పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలకు లాభం చేకూరిందా లేక నష్టం జరిగిందా? ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? పెద్ద నోట్ల రద్దు అంశంపై మా ప్రతినిధి శ్యామలరావు మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ అంశం అనగానే దేశాన్ని ఒక కుదుపునటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ పెద్ద నోట్ల రద్దు జరిగి దాదాపుగా ఈ రోజుతో సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఏ విధంగా, అంటే వాళ్ళకి లాభమా నష్టమా, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ విధానం ఏ విధంగా ఉంది, దీని మీద తెలుసుకోవడానికి మన మధ్య రైతు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పెద్ద నోట్ల రద్దు అనే అంశం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సామాన్య మానవులకు కానీ లేక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు అంటారు?
పెద్ద నోట్లు రద్దు అంశం బీజేపీ గొప్ప దేశభక్తియుత కార్యక్రమంగా చెప్పింది. కానీ వాళ్ళు ఏం చెప్పారు, నల్లధనాన్ని మొత్తం వెలికి తీస్తాం, అట్లాగే అవినీతిని పూర్తిగా అరికడతాం, తీవ్రవాదాన్ని అరికడతాం, అట్లాగే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది పెద్ద నోట్లు రద్దు చేసి. ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు పెద్ద నోట్లు బ్లాక్ మనీని బయటకు తీశారని చెప్పి చూస్తే ఇంతవరకు లెక్కలు లేవు, చెప్పలేదు. రెండోది అవినీతి పూర్తిగా అంతమైపోతుందని చెప్పారు. మరి ఎక్కడ అవినీతి అంతమైందో వాళ్ళే చెప్పాలి. తీవ్రవాదం పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్పారు. తీవ్రవాదం అట్లానే ఉంది. అంటే పెద్ద నోట్ల రద్దు వల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది, సామాన్య ప్రజల యొక్క బ్రతుకులు మారుతాయి. అలాగే జన్ధన్ ఖాతాలకి లక్షలాది రూపాయలు మేము బ్యాంక్ ఖాతాలో వేస్తాం, బ్లాక్ మనీని బయటకు తీసి అని చెప్పారు. ఇవాళ చూస్తే జన్ధన్ ఖాతాలో ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం వేయలేదు. రెండోది అవినీతి ఏమీ రూపుమాపలేదు. రెండోది పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత సామాన్య ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం, అలాగే రైతాంగం, కార్మికులు అందరూ కూడా ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అంటే కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడ్డారు, చివరికి నానా కష్టాలు పడ్డారు. వ్యవసాయం అయితే పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది, తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి, అలాగే చిన్న వ్యాపారులు దెబ్బతిన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు, ప్రైవేట్ కంపెనీలని ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద నోట్ల రద్దు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనే ఒక కుదిపేసింది. అంటే ఆర్థిక వ్యవస్థలో నాశనం అయిపోయే పరిస్థితి రావడానికి పెద్ద నోట్ల రద్దు కారణం. రెండోది పెద్ద నోట్ల రద్దు అన్నారు. అంటే 1000 రూపాయలు, 500 రూపాయలు దేశ ఆర్థిక వ్యవస్థలో మొత్తం చలామణిలో 86% ఉన్నాయి. కాబట్టి ఈ 86% పెద్ద నోట్ల రద్దు వల్ల చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం 2000 రూపాయల నోటు తీసుకొచ్చింది. మరి 1000 రూపాయల నోటు కంటే 2000 రూపాయల నోటు చిన్నదా పెద్దదా అని ప్రభుత్వం. అంటే పెద్ద నోట్ల రద్దు అంటే ఏంటి? అంటే ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెద్ద నోట్ల రద్దు కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టిపెట్టి వాళ్ళ ప్రయోజనాలు కాపాడే విధంగా ఉంది తప్ప సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి, కార్మికులకి ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల నష్టం జరిగింది తప్ప లాభం ఎక్కడ కూడా. కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్య మానవుని చాలా ఇబ్బంది పాలు చేసిందని రైతులు, సామాన్య మానవులు చెప్పే పరిస్థితి ఉంది. ఏదైతే పెద్ద నోట్ల రద్దు జరిగి వాళ్ళకి సంవత్సర కాలం పూర్తవుతున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య మానవులు అంటే ఒక సగటు రైతు పడ్డటువంటి ఆవేదన కావచ్చు, లేదా కష్టాలు కావచ్చు, అవి వర్ణదాతీతంగా చెప్తున్నారు. అదేవిధంగా కేంద్రం తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు, ఏదైతే పెద్ద నోట్ల రద్దు కావచ్చు, అలాగే జీఎస్టీ కావచ్చు, దీనివల్ల సామాన్య మానవుడికి ఎటువంటి ఉపయోగం లేకపోగా అతను ఎన్నో శ్రమలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా దానికి చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు అంశంలో బ్యాంకుల చుట్టూ, సామాన్యులు కూడా బ్యాంకుల చుట్టూ ఈ నోట్లు మార్పిడి కోసం పడుతున్నటువంటి ఇక్కట్లు కావచ్చు, అదేవిధంగా దాంట్లో వచ్చినటువంటి ఈ సంపాదించుకున్నటువంటి సగటు రూపాయిని కూడా ఖర్చు చేసుకోలేనటువంటి విధానంలో ఈ సగటు మానవుడు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదుగా ఈ పెద్ద నోట్ల అంశం ఏదైతుందో, ఈ పెద్ద నోట్ల రద్దు విషయం కావచ్చు, అలాగే జీఎస్టీ కూడా సామాన్య మానవులకి ఏ మాత్రము కూడా ఈ ఉపయోగపడదు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా విచ్ఛిన్నమవుతుందనే ఆవేశంలో రైతున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో శ్యామలరావు, జై కిసాన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నుండి. కూరగాయల ధరలు మరోసారి కుండెక్కాయి. ఒక్కో కూరగాయ ధర హాఫ్ సెంచరీకి చేరింది. బగ్గుమంటున్న ధరలతో వినియోగదారులు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. సూర్యాపేట కూరగాయల మార్కెట్లో గత 15 రోజుల నుంచి ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా అమాంతం పెరిగిపోయాయి. కూరగాయల రేట్లు మాత్రం పోయిన నెల కంటే ఈ నెల చూసుకుంటే ధరలు చాలా విపరీతంగా ఉన్నాయండి. ఆకుకూరల రేట్లు మాత్రం, ఆకుకూరలు అసలు కొనేటట్లు లేదు. కూరగాయల ధరలు మాత్రం చాలా విపరీతంగా పెరగడం అనేది రోజు చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఈ కాయగూరలు కానివ్వండి, ఆకుకూరలు ఇవన్నీ కూడా రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. టమాటా 40 రూపాయలు, 50 రూపాయలు కేజీలు అమ్ముతున్నారు సార్. ఇంతకుముందు అంత రేటు ఉండకపోయేది. ఆ తర్వాత ఆకుకూరలట తోటకూర ధర 80 రూపాయలట కేజీ. పొద్దున్న తీసుకున్నా నేను 40 రూపాయలు హాఫ్ కేజీ పెట్టి తీసుకున్నా. ఆకుకూరలకు మాత్రం విపరీతంగా ఉంది రేటు. ఈ టమాటాలు కానివ్వండి, ఉల్లిగడ్డలు కానివ్వండి, కేజీ లెక్కన తీసుకునే సార్. ఇప్పుడేమో హాఫ్ కేజీ, పావు కేజీ తీసుకోవడానికే చాలా భయం అవుతుంది. ఎందుకంటే కేజీల రేట్లు బాగా విపరీతంగా ఉండడం వలన కూరగాయలు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కూరగాయలు బట్టి సూర్యాపేట పట్టణంలో 35 ఏళ్ళు బాగా రేట్లు ఉన్నాయి సార్. కూరగాయలు బాగా రేట్లు ఉన్నాయి. ఏ సరుకులు కానీ కొన్ని అమ్మలేకపోతున్నాం. 400, 500 బాక్సులు అమ్మేటోళ్ళం, ఇలా 50 బాక్సులు కూడా అమ్మలేకపోతున్నాం. టమాటా రేటు ఉంది, పచ్చిమిరకాయల రేటు ఉంది, దొండకాయలు, దోసకాయలు, ప్రతి ఒక్కటి చాలా రేటు ఉన్నాయి.
కారణం ఏందమ్మా? ఈ వర్షాలు పడి వర్షాల వల్ల అన్నీ పోయినాయి సార్. వర్షాలు బాగా పడి అన్నీ వెర్రగాయి, అన్నీ తెగులు బట్టి పురుగులు బట్టి అన్నీ పోయినాయి. మిర్చి కానీ ఎర్రగా తెగులు పట్టినాయి. ఏం రేట్ అమ్ముతారు ఇవాళ? మిర్చి అలా 30 రూపాయలు. 30 రూపాయలు. 30 రూపాయలు. మిర్చి 30. హోల్సేల్ 30 ఉంది. బయట ఎంత హోల్సేల్ ఉంది? రిటైల్ ఎంత ఉంది? రిటైల్ 35 రూపాయలు. 35 రూపాయలు. టమాటా ఎంత ఉంది అలా? టమాటా 1000 రూపాయలు బాక్స్, 1000 రూపాయలు బాక్స్. 40 రూపాయల కేజీ. 40 రూపాయల కేజీ హోల్సేల్. హోల్సేల్. హోల్సేల్ 40. అంతకుముందు మీరు ఎన్ని బాక్సులు అమ్మేవారు, ఇప్పుడు ఎన్ని బాక్సులు అమ్ముతున్నారు? మేము ఇంత మునుపు 400 500 బాక్సులు అమ్మేవాళ్ళం. ఇవాళ 50 బాక్సులు అమ్మాలంటే అమ్మలేకపోతున్నాం. ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. కొనేటోళ్ళు ఇంత రేటా అంటుర్రు. వాళ్ళు మాకు పడ్డది హోల్సేల్ 20 రూపాయలు అయితే 20 రూపాయలు అమ్మినా కూడా వద్దు, ఇంత రేటా అంటుర్రు. 40 రూపాయలు హోల్సేల్ పడితే అరకిలో 20 చెప్తున్నాం, కొనలేకపోతున్నారు. వాళ్ళు పేదోళ్ళు ఉంటే వాళ్ళు అరకిలో కొనాలంటే వాళ్ళు కొనలేకపోతున్నారు, ఇంత అంటారు. ఇక మరి ఈ వర్షాల వల్ల ఇంతకుముందు కిలో కొనే టమాటా ఇప్పుడు అర్ధ కిలో పడుతుంది. ఇటువరకు కిలోకు 20 రూపాయలు అంటే మంచిగా కొనేటోళ్ళు. ఇప్పుడు కిలో హోల్సేలే 40 పడుతుంది. 40 పడడం వల్ల 40 ఇస్తున్నాం మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు పట్టి మీద పడుతుందని, డబ్బుల మీద పడుతుందని, ఏ రోజు సరికి ఆ రోజు అమ్మాలని అట్లా సేల్ చేసుకుందామన్నా హోల్సేల్ రేట్ చెప్పినా కూడా నమ్మట్లేరు జనాలు. అందువల్ల ఇక వర్షాలకు ఎఫెక్టు తలిగి ఇక కూరగాయలన్నీ పోయినాయి, పాడైపోయి ఈ రేట్లు పెరుగుతున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని రైతు బజారు పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. సరైన సదుపాయాలు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికి ఆ ప్రాంతమంతా బురదమయమైపోతోంది. దూర ప్రాంతాల నుంచి మార్కెట్కి వచ్చిన ప్రజలు, వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణ మాసం శోభ సంతరించుకుంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కార్తీక దీపకాంతులు, ఎలక్ట్రిక్ బల్బుల వెలుగులు ఇంద్రకీలాద్రి దగదగా మెరిసిపోతోంది. చిత్తూరు జిల్లాలోని అతిపెద్ద జలాశయాల్లో కళ్యాణి రిజర్వాయర్ ఒకటి. చుట్టూ శేషాచల కొండలు, ఆ కొండల నుంచి జాలువారే నీటిని భద్రపరిచేందుకు ఏర్పాటు చేసుకుందే కళ్యాణి రిజర్వాయర్. 1977వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ రిజర్వాయర్ను అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ రిజర్వాయర్ అభివృద్ధి పట్ల ఇటు ప్రభుత్వం, అటు టీటీడీ పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ కళ్యాణి రిజర్వాయర్ పరిస్థితి ఎలా ఉంది?
అక్కడి డ్యాం ఎంత పటిష్టంగా ఉంది, ఆ ప్రాంత రైతులు ఏం కోరుకుంటున్నారన్న అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. కేంద్రాల్లో ఒకటైన కళ్యాణి డ్యామ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. ఈ కళ్యాణి డ్యామ్ ఒకప్పుడు సందర్శకులతో సందడిగా కనిపించేది. ప్రస్తుతం కనీసం వెతికితే కనిపించకుండా, ఒక్క మనిషి కూడా కనిపించకుండా ఈ కళ్యాణి రిజర్వాయర్ మొత్తం కూడా వెలవెలబోతోంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, కళ్యాణి రిజర్వాయర్ ఎంట్రన్స్ గేట్ ఇది. ఈ గేటుకు కూడా క్లోజ్ చేసి పెట్టేస్తున్నారు గేట్ని. అదేవిధంగా ఇక్కడికి కళ్యాణి రిజర్వాయర్ లోపలికి రావాలంటే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ప్రత్యేకించి వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతనే లోపలికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీంతో సందర్శకులు ఎవరూ కూడా ఇక్కడికి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ఇంకా అక్కడ పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ సందర్శకులకి అవసరమైనటువంటి సౌకర్యాలు ఏవి కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, సందర్శకులని ఆకర్షించడం కోసం ఏదైతే మనం కళ్యాణి రిజర్వాయర్ దగ్గర ఈ పక్క వాటర్కి దిగువ ప్రాంతాన ప్రత్యేకంగా సందర్శకుల కోసమనే ఆంజనేయ స్వామి టెంపుల్ను కూడా ఇక్కడ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ను కూడా కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ టెంపుల్ కూడా మనం చూడొచ్చు, కనీసం ఒక్కరు కూడా లేరు టెంపుల్ దగ్గర. ఈ ఈ ఈ ఆలయం దగ్గర అర్చకులు వచ్చి ఉదయం స్వామివారికి ఆంజనేయ స్వామికి పూజ చేసి వెళ్ళిపోతున్నారు తప్పితే ఇక్కడ ఒక సందర్శకులు కూడా కనిపించడం లేదు. ఒకవేళ కళ్యాణి రిజర్వాయర్ పూర్తిగా నిండినట్లయితే, వాటర్ పూర్తిగా ఫుల్ఫిల్గా అంటే దాదాపు 900 అడుగుల వరకు వాటర్ కానీ చేరినట్లయితే ఈ కళ్యాణి రిజర్వాయర్ల నుంచి అవుట్ఫ్లో ఏదైతే మనం వాటర్ని బయటికి తీసుకురావాలనో దానికోసం ఏర్పాటు చేసినటువంటి గేట్ల దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. కళ్యాణి రిజర్వాయర్ గేట్లు ఇక్కడ ఒకవేళ వాటర్ మొత్తం నిండినట్లయితే ఈ గేట్లు మనం ఇక్కడ అధికారులందరూ కూడా కలిసి ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఈ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత దాదాపుగా 4 గేట్లు ఇక్కడ మనకి కళ్యాణి డ్యామ్కి ఏర్పాటు చేస్తున్నారు. ఈ 4 గేట్లలో ఒక గేట్ ఓపెన్ చేసినా కూడా దాదాపుగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడైతే ఇప్పుడు ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో కళ్యాణి రిజర్వాయర్కి నిర్మించినటువంటి ఆనకట్టకి వెలుపల పక్కన కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశం మొత్తం కూడా జలమయమైపోయి ఇక్కడ నుంచి 1/2 కిలోమీటరు బాగా వాటర్ అంతా ప్రయాణించి అక్కడ స్వర్ణముఖి నదిలో ఈ వాటర్ అంతా కూడా పోయి కలుస్తుంది. ఈ స్వర్ణముఖి నది ఈ వాటర్ కళ్యాణి రిజర్వాయర్ నుంచి వచ్చినటువంటి వాటర్ పోయి స్వర్ణముఖి నదిలో కలిసిన తర్వాత దాదాపు 200 కిలోమీటర్ల వరకు ఆ స్వర్ణముఖి నది ప్రయాణం చేస్తుంది. నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలో పుట్టేటటువంటి స్వర్ణముఖి నది నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో పోయి సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది. దాదాపుగా ఈ ప్రాంత రైతులకి సాగునీటికి ఉపయోగపడతాయని ఈ చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంట మండలాలు రైతులందరూ కూడా ఈ కళ్యాణి రిజర్వాయర్ నుంచి వచ్చే నీటితో పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ రైతులందరూ కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సురస్తో సోము, జై కిసాన్ న్యూస్, కళ్యాణి డ్యామ్ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ చెక్పోస్ట్ వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఛత్తీస్గఢ్ నుంచి మహబూబాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయల విలువైన గంజాయిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కేజీల విలువగల 190 బ్యాగులు గంజాయి లభించడం జరిగింది. వెంటనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ దగ్గరికి తరలించి వాటిని పంచనామా చేయడం జరిగింది. తర్వాత తదనంతరం ఎక్సైజ్ వాళ్ళకి కేసు అప్పగించడం జరుగుతుంది. బాలల అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఉత్సవాలు వరంగల్ జిల్లా కాజీపేటలోని భవానీ థియేటర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్న ఈ ఫిలిం ఫెస్టివల్లో అంతర్జాతీయ బాలల చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రముఖ భాషలలో బాలలకు వినోదం, దేశభక్తి వంటి సంఘటనలతో రూపొందించిన ఈ చిత్రాలను తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఫిలిం ఫెస్టివల్కు ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న రోజుల్లో చిత్ర పరిశ్రమలు బాలలకు మంచి చిత్రాలు అందించి దేశభక్తిని పెంపొందించే విధంగా ఉండాలన్నారు. జిల్లాలో 2వసారి బాలల చలనచిత్రోత్సవ వేడుకలు నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
500 ఎవరు మేడం గారు ఇవ్వమ్మా. గ్రేట్. వాన 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 మేఘాల పనలోన నేను పాట పాడనా పనికి పూలలోనా ఉసులాడుకోనా పసి పాపన హరివిల్లుని చేశాపి అందుకోనా వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల సవతి ప్రేమను చూపిస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయంటూ టీటీడీపీ ఆరోపించింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించింది. ఈ సందర్భంగా వారు రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుకు వెంటనే మద్దతు ధర కల్పించకుంటే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మార్కెట్లో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని, ప్రభుత్వాలు సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తికి సంబంధించి గత సంవత్సరం 5,000 నుండి 5,500 అమ్మితే ఈ సంవత్సరం మనం చూస్తే 3,250 నుండి 4,500 వరకు అమ్ముడుపోతున్నట్టుగా మనకు మార్కెట్ వాళ్ళు ఇచ్చిన అధికారులు ఇచ్చిన దీన్ని బట్టి తెలుస్తున్నది. అయితే దీంట్లో కూడా ఒకసారి మనం పరిశీలిస్తే పరిస్థితి ఏంటి అంటే పేరుకు మాత్రం CCIDకి వచ్చింది కానీ CCI కొన్ని పరిస్థితుల్లో కనబడలేదు. హరీశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చాలా గొప్పగా చెప్తున్నాడు. CCI కేంద్రాలు ఇన్ని ఓపెన్ చేసినాము, అన్ని ఓపెన్ చేసినాము, వందలలో ఓపెన్ చేసినట్టుగా చెప్తున్నది. అదేవిధంగా CCI అధికారులకు మార్కెట్కి వచ్చిన ప్రతి బస్తా మీరు కొనాలని చెప్పి మేము ఆదేశాలు ఇచ్చినాము. రైట్. ఏపీలో చెరకు రైతులకు మైక్రో ఇరిగేషన్ పద్ధతిని చేరువ చేసేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది. జిల్లాల వారీగా సాధారణ సాగులో ఉన్న చెరకు రైతులకు మైక్రో ఇరిగేషన్ పట్ల అవగాహన కల్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ముందస్తుగా చక్కెర ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్లు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఫీల్డ్ సిబ్బంది, మండల వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మైక్రో ఇరిగేషన్ పద్ధతుల్లో చెరకు సాగు వల్ల కలిగే లాభాలు, దిగుబడి నాణ్యత ప్రమాణాల గురించి ఒకరోజు శిక్షణ కార్యక్రమం ద్వారా ఫీల్డ్ సిబ్బందికి తెలిపారు. అనంతరం ఈ నెల 10వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా శిక్షణ పొందిన ఫీల్డ్ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి చెరకు రైతులకు మైక్రో ఇరిగేషన్ విధానం పట్ల ఆసక్తి కలిగించేలా అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. వరకు కేవలం 4,000 హెక్టార్లు మాత్రమే మైక్రో ఇరిగేషన్ కింద మనకి సాగులో ఉంది. మిగిలిందంతా కూడా సంప్రదాయ పద్ధతుల్లో మనకి ఫ్లడ్ ఇరిగేషన్లోనే సాగు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే షుగర్ కేన్ మనకి దిగుబడి ఆశించిన దిగుబడి లేక షుగర్ కేన్ అంత ప్రాఫిటబుల్గా లేదు రైతులకి. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే మైక్రో ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న రైతులకు దాదాపు ఒక ఎకరానికి 100 టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సంప్రదాయంగా ఇప్పుడు మనకేంటి రైతులకు 30 నుంచి 35 టన్నులు మాత్రమే ఎకరానికి ఇప్పుడు దిగుబడి వస్తుంది. ఎప్పుడైతే మైక్రో ఇరిగేషన్ రైతులు అడాప్ట్ చేసుకుంటారో అది ఆల్మోస్ట్ దిగుబడి 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నాణ్యత పెరుగుతుంది, ఫ్యాక్టరీలకు షుగర్ రికవరీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 25,000 హెక్టార్లో ఉన్నటువంటి 4,000 హెక్టార్లు పోను మిగిలిన 21,000 హెక్టార్లు ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా మైక్రో ఇరిగేషన్ సాగులో తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాము. హైదరాబాద్ వాసులు ఇప్పుడిప్పుడు ఎదురు చూస్తున్న మెట్రో రైలు కోతకు సిద్ధమవుతోంది. ఈ నెల 28 నుంచి పరుగులు పెట్టనుంది. తొలి దశలో 2 కారిడార్లలో మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భాగ్యనగరంలో మెట్రో రైల్లో ప్రయాణించాలనే నగరవాసుల కోరిక మరికొద్ది రోజుల్లో నెరవేరబోతోంది. ఈ మేరకు L&T కంపెనీ పనుల్లో వేగం పెంచింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని 5 ఏళ్ల కిందట ప్రభుత్వం తలపెట్టింది. మొత్తం 72 కిలోమీటర్ల పొడవుతో మెట్రో నిర్మించాలని ప్రతిపాదించగా ప్రస్తుతం 66 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. వివిధ కారణాల వల్ల పాత బస్తీలో పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం భద్రతా తనిఖీలు జోరుగా జరుగుతున్నాయి. లింక్ బస్సు సర్వీసెస్ కూడా ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు మియాపూర్ నుంచి అమీర్పేట వరకు పనులు కూడా పూర్తయ్యాయి. అమీర్పేట వద్ద మార్పిడి స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇక అమీర్పేట నుంచి నాంపల్లి వరకు కూడా పనులు తుది దశకు వచ్చాయి. రెండో దశలో అమీర్పేట నుంచి నాంపల్లి వరకు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇంబ్లిబన్ వద్ద మూసీ నదిపై భారీ మార్పిడి స్టేషన్ నిర్మాణంలో ఉంది. త్వరలోనే ఇది పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై కిసాన్ న్యూస్.